నువ్వొక చెల్లని రూపాయి అని అప్పుడప్పుడు మన లీడర్లు అవతలోల మీద సెటైర్లు వేస్తుంటారు. చెల్లని రూపాయి అనంటే ఇలువ లేదనేది వాళ్ళ ఉద్దేశం. కానీ ఆ చెల్లని రూపాయి బిళ్ళలు నోట్లను లక్షలకు లక్షలు పెట్టుకుంటున్నారు తెలుసా? అవును, నేను చెప్పేది నిజం. కావాలంటే చూపిస్తా బార్రి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్లా జరుగుతున్న కరెన్సీ ఫెస్టివల్ గిది. ఇక్కడ వెనకటి కాలం నాటి నాణాలు నోట్లు అన్ని తీసుకొచ్చి ఎగ్జిబిషన్ లో పెట్టిర్రు. రాజుల జమానాల వాడుకలో ఉన్న నాణాలు, బ్రిటిష్ వాళ్ళ కాలం నాటి కాయిన్స్, నోట్లు అన్ని వరుసగా వేర్చిర్రు. ఎవరికి ఏదన్నా కావాలంటే వాళ్ళు అడిగినంత రేటు పెట్టి కొనుక్కోవాలి. ఏహే గా షెల్లని నాణాలు రూపాయి నోట్లని ఎవరు కొంటారు అనుకుంటారానుల్లా. అసలు ముచ్చట ఎరికైతే వామ్మో ఇదేం కథరో అని మీరే షాక్ అవుతారు. బ్రిటిష్ కాలం నాటి 2 రూపాయల నాణాలను 3 లక్షలు ఇచ్చి కొనుక్కుంటున్నారట. 3 లక్షల అని షాక్ అయ్యారు కదా. ఇంకా చెప్తా ఇనుండ్రి. బ్రిటిష్ కాలంలో వాడుకలో ఉన్న రూపాయి నోటును 35,000, 5 రూపాయల నోటుకు 75,000 ఇచ్చి కొనుక్కునే తందుకు పోటీ పడుతుర్రట. 50 ఏళ్ల కిందటి 1000 రూపాయల నోటుకు 40,000, 108 ఏళ్ల నాటి రూపాయి నోటుకు 12,000 ఇచ్చి కొనుక్కుంటుర్రట. గన్నాని పైసలు పెట్టి ఇక పాతకాలం నాటి చెల్లని నాణాలు పాత నోట్లు కొని ఏం చేసుకుంటారు అనుకుంటుర్రా? అదో